రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో రోజు రోజుకు ప్రజలకు కరోనా భయాలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 27 కరోనా కేసులు నమోదు కాగా అందులో ఒకరు రికవరీ అయ్యారు. తాజాగా నమోదైన 9 కేసుల్లో 8 మంది హైదరాబాద్, ఒకరు రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నారు. అయితే తెలంగాణలో రికవరీ రేటు 99.51% ఉంది. నీలోఫర్లో 2 నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కావడంతో ఆ పాపకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో 10 ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్ల పైబడిన వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. రైట్, తెలంగాణలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 27 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఒక 2 ఏళ్ల చిన్నారి ఐసోలేటర్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అక్షిత్ అందిస్తారు. రైట్ అక్షిత్, చెప్పండి, రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఏమిటి అంటారు? ఈ మహమ్మారి మరింత విజృంభిస్తే పరిస్థితి ఏంటి? భారతి చూస్తా ఉంటే మెల్లిగా స్టార్ట్ అంటూ కేరళలో స్టార్ట్ అయినటువంటి కరోనా ఇప్పుడు మెల్లిగా రాష్ట్రంలో కూడా తెలంగాణలో కూడా విస్తరించి చూస్తా ఉంటే దాదాపు 4 కేసుల నుంచి 5 కేసులకు అట్లా విస్తరిస్తూ ఈ రోజు 27 కేసులకు చేరుకుంది. ఈ కేసులలో చూస్తా ఉంటే నిన్న 24 గంటల్లో చూసుకుంటే 8 కేసులు మాత్రం నమోదయ్యాయి. అందులో మాత్రం హైదరాబాద్ లో 7 నమోదైతే రంగారెడ్డి జిల్లాలో మాత్రం 1 కేసు నమోదైంది. అంటే ఇప్పటికే చూస్తా ఉంటే ఒక నీలోఫర్ హాస్పిటల్ ఒక చిన్న పాపకు కూడా అక్కడ కరోనా సోకినట్టు చేస్తా ఉంది. దాన్ని ఆ పాపను ఐసోలేటర్ లో ఉంచి ఇంక్యుబేటర్ లో ఉంచి అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చూస్తా ఉంటే మెల్లిగా అంటే కొద్దిగా విస్తరిస్తూ ఉంది. దీనిపైన కూడా వైద్యులు కూడా సూచనలు చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గతంలో ఏ విధంగా అయితే మాస్కులు కానీ శానిటైజర్ ఇట్లా వాడారో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనకు గతంలో కూడా చూసాం, ఫస్ట్ వేవ్ లో చూస్తాం, సెకండ్ వేవ్ లో చూస్తాం. అదేంటే మన బాడీలు అంటే తట్టుకునే పరిస్థితిలో ఉన్నాయి. కానీ కొన్ని వీక్గా ఉండండి 10 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే అంతకు 60 సంవత్సరాలకు పైగా పడినటువంటి వృద్ధులు కావచ్చు, వీరికైతే ఎగ్జెక్ట్ గా ఎక్కువ ఉంటది. కాబట్టి వీరు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచనలు చేస్తా ఉన్నారు. అంటే గతంలో కూడా మనం చూసాం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో ఒక లెవెల్లో బాగా స్పీడ్ గా వ్యాపించింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ వైరస్ మాత్రం స్పీడ్ గా వ్యాపించకుండా స్లోగా వ్యాపిస్తూ ఉంది. కాకపోతే మనం ఈ వ్యాప్తిని అరికట్టాలంటే మాత్రం తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది భారతి. రైట్ అక్షిత్, ప్రస్తుతం శీతాకాలం కాబట్టి ఖచ్చితంగా చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది, వ్యాప్తి చెందే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మరి దీనికి సంబంధించి డాక్టర్స్ ఏం సూచిస్తున్నారు? అవును భారతి, నిజంగా చెప్పాలంటే ఎండాకాలంలో చూస్తా అంటే వైరస్ అంటే చాలా అంటే అప్పట్లో కూడా అసెంబ్లీ సమావేశం జరిగింది. కేసీఆర్ కూడా ఆ టైంలో చెప్పడం జరిగింది, ఈ ఎండకు ఈ యొక్క కరోనా చనిపోతుందని చెప్పి చాలా మంది చెప్పారు కదా. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు తెలియదు. కాకపోతే ఈ చలికి మాత్రం మన గతంలో కూడా రుజువైంది. గతంలో కూడా చలికాలం రాగానే కరోనా వ్యాప్తి పెరగడం, ఇక ఈ పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు కూడా చూస్తా ఉంటే ఈ యొక్క వింటర్ సీజన్ లోనే ఈ యొక్క వ్యాప్తి మాత్రం ఎక్కువగా జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే జనాలకు ఎక్కువగా కోల్డ్ కాఫ్ అనేది ఈ సీజనల్ చేంజ్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఏంటంటే పక్కన కోల్డ్ అనేది కాఫ్ అనేది పక్కన ఉన్న ఆటోమేటిక్ గా వ్యాప్తి జరుగుతూ ఉంటది. కాకపోతే అది కరోనానే అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు వైద్యులు ఏం చెప్తారంటే కోల్డ్ కానీ కాఫ్ కానీ ఇలాంటిది మీరు అనిపించినా కూడా మీకు కంపల్సరీ ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్ళకండి. ఒకవేళ అది కరోనా అయితే మాత్రం అందరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటది. లేకపోతే మీరు నియర్ బై ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ సూచనలు తీసుకొని కోల్డ్ కాఫ్ తగ్గిన తర్వాతనే ఇంటి నుంచి బయటకు వెళ్ళండి. లేకపోతే మీ వల్ల ఇంకా అందరి వాళ్ళకు బయట నుంచి వచ్చిన వ్యక్తులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని డాక్టర్ సూచనలు చేస్తున్నారు భారతి. రైట్ అక్షిత్, మొత్తంగా తెలంగాణలో అయితే 27 కేసులు అయితే నమోదయ్యే, ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది, వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్స్ ఏమంటున్నారు?
నీలోఫర్ హాస్పిటల్ కి సంబంధించి ఒక చిన్న బాబుని అంటే నీ కొద్ది రోజులకే జన్మించడం జరిగింది. ఆ తరుణంలోని ఈ కరోనా వ్యాప్తి చెంది అంటే అక్కడ సరైనటువంటి ఇలాంటి అంటే చూసుకోవాలి, అక్కడ ఇలాంటి పరిస్థితుల వల్ల ఆమె కరోనా వ్యాపించినంత వరకు బయటికి రాలేదు. కాకపోతే అది దురదృష్టవశాత్తు ఆ పాపకు మాత్రం వైరస్ సోకినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆమెను ఇంక్యుబేటర్ లో ఉంచి ఎవరి డాక్టర్ పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే ఆమెకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. కాబట్టి రానున్న చూడాలి మరి ఇలాంటి పరిస్థితులు. కాకపోతే మరి రికవరీ రేట్ మాత్రం తెలంగాణలో ఎక్కువగా ఉంది భారతి. చూస్తా ఉంటే 99.5% వరకు రికవరీ రేట్ ఉండడంతో కాకపోతే 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి, వారికి కరోనా ఎఫెక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే ఈ నిలోఫర్ ఉన్నటువంటి పాపకైతే ఇలాంటి ఆపద లేదని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు భారతి. అక్షిత్, ఆ చిన్నారికి అసలు కోవిడ్ ఎలా సోకింది అనే అంశంపై ఏమైనా క్లారిటీ ఇచ్చారా? దీనిపై అయితే వైద్యులు మాత్రం ఎలాంటి చెప్తలేరు. కాకపోతే అక్కడ చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, పాపను చూడడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల వచ్చిందా లేకపోతే కుటుంబ సభ్యుల వల్ల కానీ ఎవరికైనా ఉందా వాళ్ళ వల్ల వచ్చిందా అని చెప్పేసి ఇంకా క్లారిటీ మాత్రం ఏది రాలేదు. కాకపోతే ఏదో విధంగా అయితే భారతీయ వాళ్ళకైతే కరోనా అయితే సోకింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అక్షిత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.